అందరికీ నమస్కారం. పరబ్రహ్మ స్వరూపులు, పరమాత్మ స్వరూపులు బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా శతకోటి ప్రణామాలు. యోగివేమన గారికి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన వారికి శతకోటి ప్రణామాలు. మనకి తెలుగువారి అదృష్టం యోగివేమన వంటి మహానుభావులు ఎంతో ధ్యానం చేసి ఆ జ్ఞానాన్ని పొందడమే కాక మన కోసం అవంతా కూడా గ్రంథస్థం చేసి పెట్టి మనకి అందించారు. వాళ్ళిచ్చిన ఆ జ్ఞానంతో మనం జీవిస్తే ముక్తి చాలా చాలా సులభమైపోద్ది. అవి చదవక వినకపోతే మనం ఎప్పుడు తెలియకుండానే కర్మబంధంలో చిక్కుకొనే ఉంటాము. కనుక ఈరోజు ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని, ఆ పద్యాల్ని చూద్దాము. ఫస్ట్ మనకి శ్వాస మీద ధ్యాస, దానికి సంబంధించిన పద్యం అప్పట్లోనే పామర భాషలో, అంటే ఈజీగా అర్థమయ్యే భాషలో అందరికి అర్థమయ్యేటట్టుగా ఇచ్చారు. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలి మర్మ మెరుంగలేరు, ముక్కులోని గాలి ముక్తికి మెరిదారి. సింపుల్గా ఇచ్చారు. ముక్కులో శ్వాస రూపంలో గాలి ఉంటుంది, అది ముక్తికి దారి చూపిస్తుంది. ఆ గాలిలోనే పుట్టాం, ఆ గాలిలోనే పెరిగాము, కానీ గాలి రహస్యం తెలియకుండా ఉన్నాము అని చెప్పి ఈ శ్లోకంలో చెప్పారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ సీక్రెట్ తెలుసుకొని ప్రాక్టీస్ చేసే వాళ్ళే కాబట్టి అందరికీ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ చూస్తే మనలో శివుడు ఉన్నాడు. ఈ తమిళనాడులో ఒక సామెత బాగా చెప్తారు. ప్రాణం ఉంటే శివుడు, ప్రాణం లేకపోతే శవము అని చెప్తారు. ఉయిరింద శివం, ఉయిరిల్లేన శవం అని చెప్తారు. అంటే ఆ ప్రాణం ఎవరు అంటే శివుడే. అందుకోసమే మనం చూస్తే గనక వాసి యోగం అని చెప్తారు. వసి అంటే శ్వాస, దాన్ని తిరగతిప్పితే శివ అంటే శ్వాసను పట్టుకుంటే శివుడు దొరుకుతాడు అని చెప్పారనమాట. కనుక మనలోని శివుణ్ణి ఏమీ చూడట్లేదు అని ఇంకొక మనకి శ్లోకంలో చెప్తున్నారు. చిన్న వయసులో ఏం చేస్తాం, మధ్య వయసులో ఏం చేస్తాం, ఇవి కూడా తెలుసుకుంటాం. బాల్యమందు శివుని బరికింపలేరు, యవ్వనమందు నరేయలేరు, ముదిమినందు కూడా మోసమే కందురు, విశ్వదాభిరామ వినురవేమ. అంటే చిన్న వయసులో ఆ శివుణ్ణి తెలుసుకోవట్లేదు, యవ్వనంలో తెలుసుకోవట్లేదు, వృద్ధాప్యంలో కూడా శివుణ్ణి తెలుసుకోవట్లేదు. శివుడు అంటే ఆత్మ. మనం మనలో ఉండే దైవాన్ని తెలుసుకోవట్లేదని చెప్తున్నారు. ఇదే శ్లోకం ఆదిశంకరుడు కూడా చెప్పాడు. బాల్యావస్థే క్రీడాసక్త, యవ్వనవస్థే తరుణీసక్త, వృద్ధాప్యాం చింతాసక్త, పరసే బ్రహ్మణి కోపీన సక్త అని సేమ్ పద్యము ఆయన కూడా సాంస్క్రిట్లో ఇచ్చారు. కనుక ఆ శివుడి కోసం ప్రతిరోజు ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే భగవంతుడు దొరుకుతాడో మనలోనే, ఆయనతోనే మనం కలిసి ఉంటాము, మన ఆత్మతో మనం కలిసి ఉంటాము. మరి ఆరోగ్యం ఏమన్నా కష్టమా? దైవానికి ఆరోగ్యం కష్టం కాదు, దైవానికి సమస్యలు కష్టం కాదు, దైవానికి ఏదైనా సాధించే కెపాసిటీ ఉంటుంది. మరి మనం దైవంతో ఉండి దైవంగా మారుతున్నప్పుడు మనకి ఇబ్బంది ఏముంది? ఏదొచ్చినా మనకు ఆ కెపాసిటీ ఉంటుంది. నెక్స్ట్ చూసేటప్పటికి చక్కగా చెప్పాడు, జీవుల దగ్గర ఎలా ఉండాలి. పక్షి జాతి బట్టి పరగహింసలు పెట్టి కుక్షి నిండా కూడు కూరుటకును వండి తినేడివాడు ధరణి చండాలుడు
ఆయన తినకూడదు అని చెప్పలేదు. తినేవాడు భూమి మీద చండాలుడు అని తిడుతున్నారు. మరి అంత పెద్ద తప్పు చేస్తున్నప్పుడు యోగులు సహజంగానే తిడతారు. మనల్ని సరిదిద్దాలని ప్రయత్నిస్తారు. పక్షి జాతి బట్టి ఆ పక్షుల్ని పట్టుకొని పరగహింసలు పెట్టి వాటిల్ని కోసి హింసించి కడుపు నిండా కూరి ఆ తిండిని వండుకొని కూరి మరి మనం ఎంతటి తప్పు చేస్తున్నది మానవ జాతి. మానవులు ప్రకృతిలో పెద్ద బిడ్డలైతే జంతు జీవులు చిన్న బిడ్డలు. మరి తల్లికి ఎవరు ఏ బిడ్డ అంటే ఇష్టం ఉంటుంది? చిన్న బిడ్డలు అంటే ఇష్టం ఉంటుంది. వాటిని బాగా చూసుకోండి అని చెప్తుంది తల్లి. తమ్ముని బాగా చూసుకోరా, చెల్లెల్ని బాగా చూసుకోరా అని చెప్తుంది. అదేలాగా ప్రకృతి ఏం చెప్తుంది? ఆ జీవులు నోరులేని జీవుల్ని బాగా చూసుకోండి, వాటికి ఫుడ్ పెట్టండి. అట్లీస్ట్ తిండి పెట్టకపోయినా వాటి పట్ల కేర్ తీసుకోకపోయినా వాటి మీద కనికరం దయ అయినా మనం చూపించాలి. అట్లీస్ట్ న్యూట్రల్గా ఉండాలి వాటి పట్ల. కానీ హింస చేయకూడదు, వాటిని కష్టపెట్టకూడదు. జీవులకి దుఃఖం ఉండదు కానీ నొప్పి ఉంటుంది కదా, బాధ ఉంటుంది కదా, అది గమనించుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరే విశ్వదాభిరామ వినురవేమ. చిన్నప్పటి నుంచి చదువుకున్న ఇది. ఈ పద్యం మనకు ఉండేది. ఉప్పు కర్పూరం రెండేలాగా ఒకేలా ఉంటాయి, కానీ వాటి రుచి చూస్తే ఏది ఉప్పో ఏది కర్పూరమో తెలుస్తుంది. అదేవిధంగా ఎవరి గురించైనా మనం తెలుసుకోవాలి అంటే వాళ్ళతో ట్రావెల్ చేసినప్పుడే ఏది ఉప్పు ఏది కర్పూరం, ఎవరు పుణ్యపురుషులు అలా అనేది మనకి అర్థమవుతుంది. చూడటానికి ప్రపంచంలో అంతా ఒకేలాగుంటారు. మరి వారి బుద్ధి ఏంది, వారి గుణమేంది, వారి పుణ్యమేంది, వారి సేవేంది, వారి మంచి లక్షణాలేంది అనేది ట్రావెల్ చేస్తేనే తెలుస్తుంది. ఇంకొక అద్భుతమైన శ్లోకం కూడా చూద్దాం. శిలలు జూచి నరులు శివుడు అనుకుందురు, శిలలు శిలలే గాని శివుడు కాదు, తనదులో ఉన్న శివుని చూడ తానే ఎలా తెలియడో విశ్వదాభిరామ వినురవేమ. అంటే మనం ఏం చేస్తున్నాం? స్వయం జ్యోతి రూపంలో ఆత్మ రూపంలో మనలోనే ఉంటూ మనకి శక్తినిస్తున్న శివుడిని గుర్తించక రాళ్లల్లో రప్పల్లో శివుణ్ణి వెతుక్కుంటున్నామంట. దాన్నే శివుడు అనుకుంటున్నామంట. శిలలు శిలలే గాని శివుడు కాదు, ఆ రాళ్ళు రాళ్లే శివుడు కాదు. తనదులో ఉన్న శివుని చూడ తానే ఎలా తెలియడో, లోపల ఉన్న శివుణ్ణి చూడ తనను తాను గుర్తించలేక ఎందుకు తెలియకుండా ఉన్నాడు అని అడుగుతున్నారు. అందుకే దయానంద సరస్వతి ఆర్య సమాజ స్థాపకులు ఒక అద్భుతమైన మాట చెప్తారు. మూర్తి పూజ మెట్టు కాదు అగర్త అంటాడు. అంటే మనము రాళ్ళని శిల్పంగా చేసి మొక్కుతాం కదా, అది మూర్తి పూజ మెట్టు కాదు. అగర్త అంటే కందకం. రాజభవనాల చుట్టూ తవ్వి నీళ్లు పోసి మొసళ్ళను వదులుతారు, దాన్ని కందకం అని చెప్తారు. అంటే మూర్తి పూజ చేస్తే ఆ మొసళ్ళు ఉన్న కందకంలో పడిపోతాము, అది మెట్టు కాదు అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. నిజమైన ఆ శివుణ్ణి మనం తెలుసుకోవాలి. ఆదిశంకరుడు కూడా చెప్తాడు ఈ విషయం. స్వస్వరూపానుసంధానం భక్తి రీత్య విధీయతే. సుయ అంటే సొంత స్వరూపంతో కలిసి ఉండడమే భక్తి. స్వస్వరూపానుసంధానం, ఆ ఆత్మతో కూడి అనుసంధానమై ఉండడమే భక్తి అని చెప్పి
మనకి క్లియర్ గా ఇచ్చారు. దేహో దేవాలయ జీవో దేవో సనాతన. ఈ దేహమే దేవాలయం, దానిలో నివసిస్తున్న జీవుడే దేవుడు, పురాతనమైన వాడు అని చెప్పి మనకి మనలోనే దేవుడు ఉన్నాడు, ఆత్మ ఉన్నది, ఆ ఆత్మే దేవుడు. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. కృష్ణుడు చెప్తున్నాడు, అహం ఆత్మ, నేను ఆత్మని, అన్ని జీవరాశుల్లో ఆత్మరూపంలో ఉన్నాను అని చెప్పి మహానుభావులందరూ కూడా ఏ దారైతే చెప్పారో ఆ దారిలో మనము నడవడం కరెక్టు. మన పెద్దలు చెప్పారు, సొసైటీలో మనకు అలవాటైపోయింది, పూజ చేయకపోతే ఏమన్నా అనుకుంటారా, ఇవన్నీ పక్కన పెట్టి నిజమైన ఆత్మభక్తి, ఆత్మసేవ, దైవ సేవ లోపలున్న భగవంతుడితో కలిసి ఉండాలి. నెక్స్ట్, భగవంతుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు అని మనం రకరకాలుగా తిరుగుతూ ఉంటాం. అవి కూడా ప్రయోజనం లేనివి అని చెప్పి, అడవి తిరిగే చిక్కలేదు, ఆకాశమున లేదు, అవని తీర్థయాత్రలందు లేదు, ఒడలు శుద్ధి చేసి యొడయుని చూడరా విశ్వదాభిరామ వినురవేమ. అంటే అడవిలో తిరిగాము కానీ దైవం చిక్కలేదు, ఆకాశంలో వెతికాము దైవం చిక్కలేదు, అవని తీర్థయాత్రలందు లేదు, తీర్థయాత్రలు చేశాం కానీ దొరకలేదు. ఆదిశంకరుడు కూడా చెప్పాడు, కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మధువాదానం జ్ఞాన విహీన సర్వమతేన ముక్తిం న భజతి జన్మశతేన. ఇవన్నీ తిరిగితే ముక్తి దొరకదు, దేవుడు దొరకడు అని మనకి క్రిస్టల్ క్లియర్ గా వీళ్ళు చెప్తున్నారు. మరి ఏం చెయ్యాలి? ఒడలు శుద్ధి చేసి యొడయుని చూడరా. ఒడలు శుద్ధి అంటే ధ్యానం చేస్తే నాడీ మండల శుద్ధి జరిగితే, ఆ నాడీ మండల శుద్ధితో మనలో ఉండే పొరలన్నీ, అక్కర్లేని దుమ్మంతా తొలగిపోతే లోపల ఉన్న ఆత్మ సాక్షాత్కారం, ఆత్మ ప్రకాశాన్ని మనం చూడగలుగుతామని చెప్పి, యొడయుడు అంటే ఆత్మ అని చెప్పి ఇక్కడ మనకి చెప్పారనమాట. మనకి భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తాడు, ఆ పిండాన్ని మాయ కమ్మినట్టు అద్దం మీద మట్టి మన్ను దూసు తొలగిస్తే మనల్ని మనం చక్కగా చూసుకోగలము. అలాగే కట్టెలో నిప్పు ఉంటది, పైన బూడిద వల్ల నిప్పు కనపట్టలేదు అని చెప్పి మనకి ఉదాహరణ చెప్పారు. అట్లాగే నాడీ మండల శుద్ధి చేస్తే, ఆ అక్కర్లేనివి తొలగిపోతే నిజమైన భగవంతుణ్ణి మనలోనే చూడొచ్చు అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్, ఏదైనా ఒక విషయాన్ని మనం లైట్ గా తీసుకోవాలా, ప్యాషన్ గా తీసుకోవాలా, పట్టుదలగా చెయ్యాలి. ఏ విషయమైనా సరే ఊరికినే ఇట్లా తీసుకున్నామా, ఊరికే ఏదో టైం పాస్ చేసామా వదిలేసామా కాదు. ఉత్తముడు ఎప్పుడు కూడా ఒక విషయాన్ని పట్టుకుంటే వదలకుండా సాధిస్తాడు. అధముడు పట్టుకోనే పట్టుకోడు, మధ్యముడు పట్టుకొని వదిలేస్తాడు, ఉత్తముడు పట్టుకుంటే వదలనే వదలడు అని చెప్పి, పట్టు పట్టగరాదు పట్టి విడువగరాదు, పట్టుబట్టనేని బిగియ పట్టవలెరా, పట్టిన పట్టు విడుట కంటే పడి చచ్చుట మేలు. అంటే ఒకటేదన్నా అనుకుంటే సాధించేదాకా వదలకూడదు, డూ ఆర్ డై. ఈ ఆత్మ పొటెన్షియల్ ఏది ఉందో అదంతా పెట్టి, ఎఫర్ట్స్ పెట్టి అనుకున్నది సాధించాలి అని చెప్పి మనకి ఎంతో మోటివేషనల్ గా చెప్తున్నారు. నెక్స్ట్, మనం రకరకాలుగా చేస్తూ ఉంటాము, జపాలని,
సంధ్యావందనాలని వాటి గురించి ఇక్కడ చెప్తున్నారు. సంధ్య మార్చగనేమి, జపము చేయగనేమి, వేద సూత్రములు తెలియనేమి, పరముగానని వాడు బాపుడు కాదురా. అంటే నేను బ్రాహ్మణుడిని అని చెప్పుకుంటాము, కానీ ఏం చెప్తున్నాడు? నువ్వు సంధ్య వారిస్తే ప్రయోజనం లేదు, జపం చేస్తే ప్రయోజనం లేదు, వేద సూత్రాలు నేర్చుకుంటే ప్రయోజనం లేదు. ప్రాక్టికల్గా ఆ పరం ఏదైతే ఉందో, ఇహమని చెప్తాం, పరం అని చెప్తాం. ఆ పరలోకాలు ఏవి ఉన్నాయో వాటి గురించి తెలుసుకోకపోతే నువ్వు బ్రాహ్మణుడివి కాదు, నీకు బ్రహ్మ జ్ఞానం లేదు అని అర్థం. ఇహమంటే ఈ శరీరం, ఈ ప్రపంచం. పరమంటే ఆ ఆత్మ గురించి, ఆ లోకాల గురించి తెలుసుకోవడం. నెక్స్ట్ ఇంకో అద్భుతమైన శ్లోకం ఇచ్చారు. దేశ దేశములు తిరుగంగా ఆత్మయందు ధ్యానం అంటుకొనునే, కాసులకును తిరుగా కల్గున మోక్షంబు విశ్వదాభిరామ వినురవేమ. అన్ని దేశాలు తిరుగుతాం, రకరకాల ఊర్లు తిరుగుతాం. అట్లా తిరిగినందువల్ల మనకేమన్నా ఈ ఆత్మకి ధ్యానం అంటుకుంటుందా? భక్తి పేరు చెప్తాం, పుణ్యం పేరు చెప్తాం, ఏది అంటుకోవట్లేదు. కాసులకును తిరుగా మనం ఏం చేస్తాం? మంచిగా ఖర్చు చేస్తాం, కానీ మోక్షం దొరుకుతుందా అని అడుగుతున్నారు. ఇంకొక పద్యంలో బ్రహ్మమనంగా వేరే పరదేశమున లేదు, బ్రహ్మం అంటే ఎక్కడో లేదు, బ్రహ్మమనంగా తానే బట్ట బయలు, తన్ను తానెరిగిన తానే పో బ్రహ్మంబు. బ్రహ్మం ఎక్కడుంది? పరలోకంలో ఉందా? కాదు. పరలోకం గురించి తెలుసుకోవాలి, కానీ బ్రహ్మం అంటే ఆత్మ ఎక్కడుంది? వేరే ఎక్కడా లేదు, తానే బట్టబయలు, తానే బ్రహ్మ అని చెప్పి ఈ శ్లోకంలో పద్యంలో క్లియర్గా చెప్తున్నారు. తన్ను తానెరిగిన తానే పో బ్రహ్మంబు. నిన్ను నువ్వు తెలుసుకో. రమణ మహర్షి చెప్తారు, నిన్ను నువ్వు తెలుసుకుంటే నువ్వే బ్రహ్మం, తానే పో బ్రహ్మం. కనుక నేనే బ్రహ్మాన్ని అనేది మనము తెలుసుకోవాలి. దానికి ధ్యాన సాధన ఒక్కటే మార్గం. విశ్వదాభిరామ వినురవేమ. నెక్స్ట్ మనం చేసే పెద్ద తప్పేంటి అంటే, శిలను ప్రతిమ చేసి చీకటింటను పెట్టి మొక్కువారు వెర్రి మూడులారా, ఇలయందు బ్రహ్మముండుట తెలియదు విశ్వదాభిరామ వినురవేమ. ఒక రాయిని, శిలని ప్రతిమగా చెక్కి చీకటింటను పెట్టి, గర్భగుడి చూడండి ఎంత చీకటిగా ఉంటది. ఇప్పుడన్నా ఏదో కొంచెం బెడ్లైట్లు పెడుతున్నారు, ఎప్పుడు చీకట్లోనే ఉంటది విగ్రహము. అంటే అదంతా జీవితాల్లో మనం చేసే పని అంతా అంధకారమే, వేస్ట్ అయిన చేస్తూ ఉంటాం. కనుక ఆయన ఏమంటున్నాడు? అలా మొక్కే వాళ్ళు వెర్రి మూడులారా. ఎందుకంటే యాపిల్ బొమ్మ చూస్తే కడుపు నిండదు, యాపిల్ తింటేనే కడుపు నిండుతుంది. చిన్న బిడ్డలప్పుడు యాపిల్ ఏపీఎల్ఈ యాపిల్ అని బొమ్మ చూపించి నేర్పిస్తాము, కానీ ఆ బొమ్మతో కడుపు నిండదు కదా. నిజమైన యాపిల్ తీసుకొని తింటేనే కడుపు నిండుతుంది. అలాగే ప్రతిమను చూస్తే దేవుడు దొరికినట్టు కాదు. ఆ ప్రతిమ ఏపీఎల్ఈ యాపిల్. కనుక మనము ఆ చూడ్డం, వెళ్ళడం ఆపేయాలి. ఇలయందు బ్రహ్మముండుట తెలియదు. ఇక్కడే ఈ క్షణంలోనే మనలోనే బ్రహ్మం ఉంది, అది గుర్తించండి అని చెప్తున్నాడు. ఇంకా లావోజు ఒక మాట చెప్తాడు, అద్భుతంగా ఉంటది. గంతవ్యం అంటే ముక్తి ముందు లేదు,
వెనక లేదు, పక్కన లేదు, పైన లేదు, కింద లేదు, ఇక్కడే ఉంది. ఎక్కడ మనం ఉన్నామో అక్కడే ఉంది అని చెప్పి చక్కగా చెప్తున్నారు. మనం ఇవన్నీ కూడా ఫాలో చేస్తూ పోతాం. విగ్రహారాధన అధమం, ప్రతిమ పూజ. అధమం అంటే కనీసమైన విగ్రహారాధన చెయ్యి, కనీసం అని చెప్పారు. అధమ పక్షం అని చెప్పారు కనుక ఆ అధమ పక్షానివి వదిలేయాలి, చిన్న చిన్నవి వదిలేయాలి. ప్రతిమ అల్పబుద్ధినా, కొంచెం బుద్ధి తెలిసిన వాళ్ళకే విగ్రహారాధన, కొంచెం బుద్ధి పెరిగాక వాళ్ళకి విగ్రహారాధన అక్కర్లేదు అని చెప్పి మనకి పెద్దలందరూ కూడా చెప్పారు. నెక్స్ట్, మనసులోని ముక్తి మరి ఒక చోటన వెదకబోవువాడు వెర్రివాడు. గొర్రె చంకబెట్టి గొల్ల వెదకు రీతి విశ్వదా విరామ వినురవేమ. మనసులో ముక్తి ఉంది. ఎక్కడుంది ముక్తి? బయట ఉందా? కాదు, ముక్తి లోపల ఉంది. ఆ ముక్తిని ఎవరిస్తారు? ఎవరైనా ఇస్తారా? కుదరదు. ఎవరన్నా అన్నం పెట్టగలరు కానీ అన్నం తిని జీర్ణించుకోవాల్సింది మనమే. మహానుభావులు ముక్తికి దారి చూపిస్తారు కానీ ముక్తిని ఇవ్వలేరు. కనుక మనసులో ఉన్న ముక్తి మరి ఒక చోటను వెదకబోవు వాడు వెర్రివాడు. కనుక ఆ మనసుని శ్వాస ద్వారా శూన్యం చేసుకుంటే అక్కడే ముక్తి ఉంటే ఆ ముక్తిని తెచ్చుకొని ఆ ముక్తితో ఇక్కడ జీవించాలి అని చెప్పి మనకి గొర్రె చంకబెట్టి గొల్ల వెదకు రీతి అంటే గొర్రెని చంకలో పెట్టుకున్నాడు, మొత్తము వెతుకుతున్నాడు. గొర్రె పోయింది దొరుకుద్దా అని వెతుకుతున్నాడంట. అలాగా ముక్తి మనలో ఉంచుకొని బయట వెతుకుతూ ఉన్నాం. గుళ్ళు, గోపురాలు, తీర్థయాత్రలు, అడవికి పోవడం, హిమాలయాస్కి పోవడం, ఎక్కడికి పోయినా లోపల ఉండే ముక్తిని కనిపెట్టే వరకు, అది తెచ్చుకునే వరకు మనకి ముక్తి రాదు అని చెప్తున్నారు. నెక్స్ట్, గురువు గురించి అద్భుతంగా చెప్తా ఉన్నారు ఒక శ్లోకంలో. గురువు చెప్పు విద్య గురువుకు తెలుసు, గురువు చెప్పు విద్య గురువు ఎరుంగు, గురువు మహిమ పరమ గురువుకు తెలుసు, విశ్వదాభిరామ వినురవేమ. అంటే గురువు ఏం చెప్తున్నాడో గురువుకి తెలుసు, మనకి తెలీదు కానీ గురువుకు తెలుసు. ఆ గురువు చెప్పేది పరమ గురువులకు తెలుసు. కనుక మనకు అర్థం కాకపోవచ్చు, తల్లి తండ్రి ఏం చెప్తున్నారో బిడ్డలకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆ తల్లి తండ్రికి తెలుసు ఎందుకు చెప్తున్నాము. ఆ తల్లి తండ్రి చెప్పిన వాళ్ళ పెద్దోళ్ళకి తెలుసు. ఆ మాట ఇక్కడ మనకి చక్కగా చెప్తున్నారు ఆధ్యాత్మిక రీతిగా. కనుక గురువు మహిమ పరమ గురువుకు తెలుసు, విశ్వదాభిరామ వినురవేమ. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక పద్యంలో సతులు సుతులు మాయ, సంసారములు మాయ, ధనము గణము మాయ, తనువు మాయ, మాయ గెలుచువాడు మర్మజ్ఞ యోగి, విశ్వదాభిరామ వినురవేమ. ఇది సతులు సుతులు మాయ, భార్య మాయ, పిల్లలు మాయ, సంసారము మాయ. అన్ని పనులు చేసుకోవాలి, ధర్మాలు చేసుకోవాలి, సమస్యలు పరిష్కరించుకోవాలి, కానీ ఇది శాశ్వతం కాదు అనే ఎరుక ఎప్పుడూ ఉండాలి. ధనము గణము మాయ, ఈ ధనము కూడా మాయే, ఉంటది పోద్ది, అంటే టెంపరీగా ఉంటది. ఘనము అంటే నాకు జనం ఉన్నారు, అధికారం ఉంది అనేది ఘనము. ఈ తనువు కూడా మాయే, అంత మాయే. మాయ అంటే ఏం లేదు, సింపుల్, ఉన్నట్టుంటాయి పోతాయి. మనకి ఇవే నిజమనే భ్రమ కలిగిస్తాయి. కనుక
కొంచెం సేపు ఉంటాయి కాబట్టి ఇదంతా మాయే. శాశ్వతంగా ఉండే బ్రహ్మ పదార్థము నిజము కాబట్టి అదే శాశ్వతము అని చెప్పి నీట్గా చెప్తున్నారు. సతులు సుతులు మాయ, సంసారములు మాయ, ధనము ఘనము మాయ, తనువు మాయ, మాయ గెలుచువాడు మర్మజ్ఞ యోగి. అంటే ఇవన్నీ టెంపరీగా ఉంటాయి, వెళ్ళిపోతాయి అని తెలుసుకొని ఆ జ్ఞానంతో ఆ ఎరుకతో ఎవరైతే జీవిస్తారో ఆయన మర్మజ్ఞ యోగి అని చెప్పి మనకి చెప్తున్నారు. ఇది హరిశంకరుడు కూడా ఇచ్చారు మనకి. కస్వం కోహం కుతాయాతః కామే జనని గోమే తాతః ఇది పరిభావయ సర్వమసారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారం అని మనకి చెప్పారనమాట. నెక్స్ట్ మనకి కాశీకి వెళ్తుంటాం, పుణ్యం వస్తుంది, మోక్షం వస్తుంది అని ఈ విషయాల గురించి ఈ పద్యంలో చెప్తున్నారు. కాశీ కాశీ అనుచు కడు వేడుకతో బోదురు, అందుగల దేవుడు ఇందులేడే, అందు నిందుగలడు హృదయంబులు లెస్సైతే, విశ్వదాభిరామ వినురవేమ. అంటే పాతకాలంలో కాశీ అంటే చాలా పెద్ద విషయం అన్నమాట. వెళ్ళినోళ్ళు తిరిగి కూడా వచ్చేది కష్టం కాబట్టి అది వేడుకగా చేసుకునేవాళ్ళు. పోయేటప్పుడు వచ్చాక కూడా కాశీ కాశీ అనుచు కడు వేడుకతో బోదురు, అందుగల దేవుడు ఇందులేడే. కాశీలో ఉన్న దేవుడు ఇక్కడ లేడా, మనలో లేడా, అందునిందుగలడు హృదయంబులు లెస్సైతే, మన హృదయము సరిగ్గా ఉంటే అక్కడున్న దేవుడే ఇక్కడ కూడా ఉన్నాడు అని మనము కనిపెడతాము, గుర్తిస్తాము అని చెప్పి ఈ పద్యంలో మనకి చెప్తున్నారు. నెక్స్ట్ గురువులు, 3 రకాల గురువులు ఉన్నారు. ఆ 3 రకాల గురువులు ఎవరు? కళ్ళ గురుండు గట్టు కర్మ చేయంబులు, మధ్య గురుండు గట్టు మంత్ర చేయంబులు, ఉత్తముండు గట్టు యోగ సామ్రాజ్యంబు, విశ్వదాభిరామ వినురవేమ. అంటే డూప్లికేట్ గురువు కళ్ళ గురుండు, డూప్లికేట్ గురువు కర్మ చేయంబులు, మన చేత కర్మయోగం చేయిస్తాడు. ఈ శరీరంతో ఆ పూజ చేయి, ఈ ప్రసాదాలు వండి పెట్టు, ఆ పువ్వులు పెట్టు, ఈ హారతివ్వు, అగరబత్తి పెట్టు, ఐ జై ఈ జై, అభిషేకం జై, ఆచమనం చేయి అని చెప్పి రకరకాల కర్మలు చేపిస్తాడు మన చేత. కళ్ళ గురుండు అంటే డూప్లికేట్ గురువు, గురువు కానివాడు. మధ్య గురుండు గట్టు మంత్ర చేయంబు, కొంచెం జ్ఞానం తెలిసిన గురువు అయితే మంత్ర జపం చెయ్యి అని చెప్తాడు మనసుతో, శరీరంతో చెప్పడు, మనసుతో మంత్ర జపం చెయ్యి అని చెప్తాడు. ఉత్తముండు గట్టు యోగ సామ్రాజ్యంబు అంటే ఉత్తమ గురువు ఏం చెప్తాడంట, ధ్యాన యోగం చెప్తాడు, జ్ఞానయోగం చెప్తాడు. మన ఆత్మతో మనం కలిసి ఉండాలి, యోగంలో ఉండాలి అని చెప్తాడనమాట. యోగం అంటే కలిసి ఉండడం. సంసార యోగం, వాహన యోగం అంటే యోగం అంటే కలిసి ఉండడం. దేనితో కలిసి ఉండడం? మనం మన ఆత్మతో కలిసి ఉండడం. ఆత్మయోగం, ధ్యాన యోగం. ఈ యోగం గురించి చెప్తాడంట నిజమైన గురువు. ఉత్తముండుగట్టు యోగ సామ్రాజ్యంబు అని ఈ పద్యంలో మనకి చెప్తున్నారు. ఇంకొక పద్యంలో కుండ కుంభమన్నా, కొండ పర్వతమన్నా, ఉప్పు లవణమన్నా ఒక్కటిగా అదే, భాషలెటులు వేరో పరతత్వం ఒకటే. మనం కుండ అంటాం, అదే కుంభం తీసుకొస్తే అలంకారం చేస్తే కుంభం అంటాం. ఏదైనా ఒకటే, అది అలంకారం లేదు, ఇది అలంకారం ఉంది. కొండ పర్వతం అన్నా, కొండన్నా పర్వతమన్నా ఒకటే. కొండ కొంచెం చిన్నది, పర్వతం కొంచెం పెద్దది. ఉప్పు లవణమన్నా, ఉప్పు అన్నా
లవణమన్నా ఒక్కటే. అలాగే భాషలు మారినందువల్ల పరతత్వం మారదు అని చెప్పి, అంతా దైవం ఒకటే మనలోనే ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఇంకొకటి త్రికరణ శుద్ధి లేకపోవడం గురించి చెప్తున్నాడు. మాటలాడుటొకటి, మనసులోనొకటి, ఒడలి గుణమందొకటి, నడత ఒకటి, ఎట్లు కలుగు ముక్తి ఇటులు ఉండక తాను విశ్వదాభిరామ వినురవేమ అని చెప్తున్నాడు. ఒకటి మాట్లాడతాం, ఇంకొకటి ఆలోచిస్తాం. మనసులో ఒకటి పెట్టుకుంటాం, నోటితో ఒకటి మాట్లాడతాం. అలాగే మన ఒంట్లో ఉండే గుణం ఇంకొకటి, మన బిహేవియర్ ప్రవర్తన ఒకటి. అంటే సంబంధం ఉండదు. ఒకటి ఆలోచిస్తాం, ఇంకోటి మాట్లాడతాం, ఇంకొకటి చేస్తాం. ఏది ఆలోచిస్తామో అదే మాట్లాడాలి, ఏది మాట్లాడతామో అదే చెయ్యాలి, ఏది చేస్తామో అదే ఆలోచించాలి. దీనిని త్రికరణ శుద్ధి అని చెప్తారు. గనక ఎప్పుడు త్రికరణ శుద్ధితో ఉంటూ ఉంటామో ముక్తి కలగడం సులభము అని చెప్పి చెప్తున్నారు. లేకపోతే ముక్తి రాదు అని చెప్తున్నారు. ఇంకొకటి, తప్పులేని వారు తండోపతండములు ఉర్విజనులకెల్లా ఉండుతాను. తప్పులేని వారు తమ తప్పులేరుగరు విశ్వదాభిరామ వినురవేమ. తప్పులు చెప్పేవాళ్ళు ప్రపంచంలో కుప్పలు ఉన్నారు. వాళ్ళ తప్పు వాళ్ళకి తెలియదు. ఎవరు తప్పు పడతా ఉంటారో వాళ్ళ తప్పులు వాళ్ళకి తెలియదు. కనుక ఎవ్వరి గురించి మైండ్ చేయాల్సిన అవసరం లేదు. చక్కగా ధ్యానం చేసుకోవాలి. ధ్యానాన్ని కూడా కామెంట్ చేస్తూ ఉంటారు. పూజలు చిన్న ఆత్మలకే పూజలు వదిలేసి నిజమైన ఆధ్యాత్మికతకు రావాలి. ఇలా తప్పులు ఎన్నే వాళ్ళ గురించి మనకి అవసరమే లేదు అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి, ఎచటి నుంచి వచ్చు ఎచటికి తా పోవు నిద్ర చంద మెరుంగ నేర్చనేని ఆత్మ రాకపోకలతడే పో శివయోగి. నిద్రలో ఏం చేస్తాము? తెలియకుండా ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తూ ఉంటాము. మనకి కళలు వస్తున్నాయి అని చెప్తాం, కానీ కళల్లో ఎలా చూస్తాం? ఎక్కడికి పోతామంటే నిద్రపోయినప్పుడు సూక్ష్మ శరీరం రకరకాల లోకాలు చుట్టొస్తుంది, రకరకాలు చూసొస్తుంది. అవన్నీ కళలు అనుకుంటుంటాం, కానీ నిజమే. కొంచెం మైండ్ కన్ఫ్యూషన్తో అర్థం చేసుకోలేక, సగం గుర్తుండి గుర్తులేక కళల్లో మనం చూసాము, కన్ఫ్యూషన్ అవుతాం. కానీ అక్కడ ఏదైతే జరుగుతుందో అలాగే ధ్యానంలో ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తాము, ఎరుకతో అన్ని చూస్తాము, చక్కగా అన్ని గుర్తుపెట్టుకుంటాము, ఆ జ్ఞానాన్ని తీసుకుంటాము అని చెప్పి, ఆత్మ రాకపోకల తడెపో శివయోగి. నిద్ర చందమెరుంగా, నిద్రలో ఎట్లయితే ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తామో అదే గనక ఎరుకతో నేర్చుకుంటే మనమే శివుడు అనేది మనకి తెలిసిపోతుంది అని చెప్తున్నాడు. ఒక్క మనము తోడనున్నది సకలము తిక్కబట్టి నరులు తిరుగుచుండ్రు రిక్క మెరిగి నడువనొక్కటే చాలదా అంటే, మొత్తము అర్థం చేసుకోవడానికి ఒక్క మనము తోడ. రకరకాల మనసులు రకరకాల బుద్ధులతో కన్ఫ్యూషన్ చేసుకుంటున్నాము, ఏది లేదు. తిక్కబట్టి నరులు తిరుగుచుండ్రు అంటే అర్థం కాక తిక్కబట్టి రకరకాలుగా తిరుగుతున్నారంట దేవుడి కోసం. మనలోనే ఉంచుకొని రిక్క మెరిగి నడువనొక్కటే చాలదా? ఆ ఒక్క శ్వాస మీద ధ్యాస ఒక్కటి పట్టుకుంటే మొత్తం దొరుకుతుంది అని చెప్పి ఇక్కడ మనకి చక్కగా చెప్పారనమాట. చిప్పలోనబడ్డ చినుకు ముత్యంబయ్యే, నీటలోనబడ్డ చినుకు నీళ్ళ గలిసే, ప్రాప్తము గల చోట ఫలమేల తప్పురా విశ్వదాభిరామ వినురవేమ. చిప్పలో పడ్డ చినుకు ముత్యం పోతుంది. మంచి కర్మలు చేస్తే
నీటిలో పడకుండా ఆ చుక్క చిప్పలో పడుతుంది. కనుక మనం మంచి కర్మలు చేస్తూ ఉంటే ఆ చినుకు చిప్పలో పడి ముత్యం మనకిస్తుంది. కనుక ప్రాప్తమున్న దగ్గర ఫలం రాకుండా ఎక్కడికి పోతుంది? ప్రాప్తం లేని దగ్గర ఆ ఫలం కోసం మనం ఎంతగా గింజుకున్నా ఎలా వస్తుంది? కనుక మంచి కర్మలు చేస్తూ చేస్తూ ఉంటే తప్పకుండా ఫలం వస్తుంది, ప్రాప్తము ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఇంకొక పద్యంలో మర్మమెరుంగలేక మతములు కల్పించి ఉర్విజనులు దుఃఖముందుచుండ్రు గాజుడింటి కుక్క కలవల పడు రీతి. అంటే అసలైన మర్మం రహస్యం తెలుసుకోలేక మతాలు కల్పించి రకరకాలుగా కన్ఫ్యూజన్స్ చేసి దుఃఖంలో మనం పడిపోతుంటాము అని చెప్పి ఈ పద్యంలో చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి గురువు గురించి ఒక అద్భుతమైన పద్యం చెప్పాడు. చాకి కోకనుతికి చీకాకు పడవేసి మైల తీసి లెస్స మడచినట్లు బుద్ధి చెప్పువాడు బుద్ధితే మేలయ్య. అంటే చాకలోడు మన చీరలు తీసుకెళ్తాడు, బాగా శుభ్రంగా మురికిపోయేదాకా ఉతుకుతాడు, ఆరేస్తాడు, మైల తీసి లెస్స మడచినట్లు ఆ మరకలన్నీ పోగొట్టి చక్కగా మడతబెట్టి తీసుకొని వస్తాడు. మన బుద్ధి మాసిపోయినప్పుడు, బురద అంటుకున్నప్పుడు గురువు ఏం చేస్తాడు? బుద్ధి చెప్తాడు. ఎలా చెప్తాడు? గుద్ది మరి బుద్ధి చెప్తాడు. పత్రిజీ గుద్దేవాడు, చంపలు పగలగొట్టేవాడు, వీపు పగలగొట్టేవాడు. ఆయనకి మన మీదేమన్నా కోపమా? మన శరీరం మీద కోపమా? మన మీద కోపమా? కాదు. మన బుద్ధిని సరి చేయడానికి ఆ ఒక్క దెబ్బ పడితే బుద్ధి సరి అయిన ఎరుకొస్తుంది. పిల్లలకి చెప్తాము, వినలేదనుకోండి ఒక్కటేస్తాం. దాని గురించి చెప్తున్నాడు. బుద్ధి చెప్పువాడు బుద్ధితే మేలయ్య. ఆ గురువుకి గుద్దే హక్కు ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్వానుభూతి లేక శాస్త్ర వాసనలచే సంశయంబు చెడదు సాధకునకు. చిత్రదీపమున చీకట్లు చెడునట్లు విశ్వదాభిరామ విగ్రవేమ. అంటే చదివాం, విన్నాం, కానీ సొంత అనుభవ జ్ఞానం లేకపోతే మనకి డౌట్స్ క్లియర్ కాదు, సందేహాలు తీరవు సాధకుడికి. చిత్రదీపమున చీకట్లు చెడనట్లు. ఇప్పుడు ఈ రూమ్లో లైట్ వెలుగుతా ఉంది, కానీ లైట్ ఉండే ప్లేస్లో లైట్ ఫోటో పెడితే ఈ రూమ్కి కాంతి వస్తుందా? కాంతి రాదు. లైట్ ఉంటేనే కాంతి వస్తుంది, లైట్ ఫోటో ఉంటే కాంతి రాదు. అలాగే దైవం ఫోటో పెట్టుకున్నా శిల పెట్టుకున్నా దైవం కాదు. నిజమైన దైవ కాంతిని బయటికి తీసుకురావాలి, ఆ దైవంతో ఉండాలి, చూడాలి అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ సాధన గురించి చాలా బాగా చెప్తారు. రాయి రాయి గూర్చి రాయగా నున్ననైనట్లు అన్ని పనులు పాటు చేసినంత పరిపాటి అగునయ్య. సాధనతో పనులు సమకూరు ధరలోన. 2 రాళ్ళు తీసుకొని రాస్తా ఉంటే ఏ షేప్ లో ఉన్నా అవి చక్కగా గుండ్రంగా తయారైపోతాయి. అదే విధంగా పాటు చేసినంత పరిపాటు అగునయ్య. ఏదైనా సాధన చేస్తూ 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 ఉంటే ఈజీగా అయిపోద్ది. ఫస్ట్లో వంట కష్టపడి చేస్తాం, 2 గంటలు చేస్తాం, 2.5 గంటలు చేస్తాం. ఇప్పుడు ఎంతసేపు చేస్తాం? గంటన్నరలో చేసి అక్కడ పెట్టేస్తాం. అంటే చేస్తూ చేస్తూ ఉంటే ఈజీ అయిపోద్ది. ఏదైనా సాధనతో అన్నీ వస్తాయి అని చెప్పి చెప్తారు.
ఇక్కడ దేవుడు వరమిచ్చాడు, దేవుడు అది ఇచ్చాడు ఇది ఇచ్చాడు అనుకుంటుంటాం. మరి ఆ దేవుడు మనకి ఎలా ఇస్తాడు అనేది ఈ పద్యంలో వస్తుంది. వ్రాత వెంట గాని వరమియ్యడు దైవంబు, చేత కొలది గాని వ్రాత రాదు, వ్రాత కజుడు కర్త చేతకు తాకర్త. అంటే దైవము ఎట్లా ఇస్తాడు వరము? నువ్వు ఏ కర్మలైతే చేశావో ఆ కర్మ ఫలితాన్ని దైవము ఇస్తాడు. మనం చెయ్యని కర్మకి ఫలితాలు ఇవ్వడు. మనం వేప చెట్టు నాటితే వేప గింజలు ఆ ఫలాల్ని తింటాము, లభిస్తాయి. మామిడి చెట్టు నాటితే మామిడి ఫలాలు తింటాము, మామిడి ఫలాలు దైవం ఇస్తాడు. చేత కొలది గాని వ్రాత రాదు. మన ఎఫిషియన్సీని బట్టి కానీ మనం ఎగ్జామ్ రాయం. మనం ఎగ్జామ్లో ఏమి రాసామో అంతే మార్కులు ఇస్తాడు ఉపాధ్యాయుడు. ఎక్కువ ఇవ్వడు, తక్కువ ఇవ్వడు, ఉన్నది ఉన్నట్టు మార్కులు వేస్తాడు. వ్రాత ఖజుడు కర్త, చేతకు తాకర్త. ఆయన రిజల్ట్ ఇచ్చే ఆయన, కానీ ఆ రిజల్ట్కి బాధ్యత ఎవరు అంటే మనమే బాధ్యులు. మనం రాసిందే, ఆయన వేరే ఏమీ ఇవ్వడు. అంపైర్ ఉంటాడు క్రికెట్ స్టేడియంలో, క్రికెట్ ఆడుతుంటే 1 కొడితే 1 అని చూపిస్తాడు, 2 కొడితే 2 అంటాడు, 6 కొడితే 6 చూపిస్తాడు, అవుట్ అయితే అవుట్ చూపిస్తాడు. మరి ఆయన ఆ గేమ్ చూస్తూ ఉన్నది ఉన్నట్టు చూపిస్తాడు అంపైరు. అలాగే దైవం కూడా నువ్వేం రాసావో అదే రిజల్ట్ ఇస్తాడు, అవే ఫలాలు ఇస్తాడు. దైవం ఎక్కువ ఇవ్వడు, తక్కువ ఇవ్వడు, మన కర్మలను అనుసరించి ఇస్తాడనమాట. ఇది మనకి దేవుడిస్తాడు, దేవుడిస్తాడు, మనం చెయ్యని వాటికి కూడా ఇస్తాడు అంటే అది భ్రమే. ఏ ఉపాధ్యాయుడు రాయని దానికి మార్కులు ఇవ్వడు. ఇక్కడ ఆహారం గురించి చెప్పారు, అది చూద్దాము. ఉచితాహారము వల్లనే ఉచితముగా బుద్ధి స్థిరమవును. మంచి యుక్తాహారం తింటే బుద్ధి కూడా చక్కగా సాత్వికంగా ఉంటది. అటులనే ఉచితముగా బోధ వల్లనే సుచరితుడై పరమగాంచుడా. చక్కగా మనము ఉచిత బోధ అంటే ఫ్రీ అని కాదు, సరి అయిన బోధ, యుక్తమైన బోధ వలనే సుచరితుడై మంచి చరిత్ర గలవాడై సద్బుద్ధితో పరమగాంచు. అంటే ఆ పరం ఏదైతే ఉందో, మనకి ఏదైతే వేరుగా ఉందో, మనకి ఏదైతే దూరంగా ఉందో అది దగ్గర అవుతుంది, అది మనం చూడగలుగుతాము అని చెప్పి చెప్తున్నారు. 1 second మాస్టర్స్. ఇంకొక శ్లోకంలో పద్యంలో ఎలా భ్రమపడతాము అనేది చెప్తున్నారు. తాడు పామటంచు తాజూచి భయపడు, తెలిసి తాడటంచు తీరు భయము, భయము తీరినప్పుడే బ్రహ్మంబు తానగు, విశ్వదాభిరామ వినురవేమ. ఎప్పుడు భయపడుతూ ఉంటాము, దేవుడు శిక్షిస్తాడు, దేవుడు కోపం వస్తాడు, ఇది చేయకపోతే శపిస్తాడు, భయం లేదు, దేవుడు విలను కాదు. కనుక చక్కగా మనము సాధనతో ఆ భగవంతుణ్ణి తెలుసుకోవాలి. ఎప్పుడు భయం పోద్దో అప్పుడు బ్రహ్మ కనిపిస్తాడు, తాను ప్రత్యక్షమవుతాడు, సాక్షాత్కరిస్తాడు. మనం తాడు చూసి పామనుకుంటా ఉంటాం, అంటే భ్రమలో ఉంటాం, భ్రాంతిలో ఉంటాం.
భగవంతుడు ప్రేమ స్వరూపుడు, దయా స్వరూపుడు, కరుణా స్వరూపుడు. ఆయనే గురువుగా వచ్చి జ్ఞానమే ఇచ్చాడు. మరి మనం ఏమనుకుంటాం? మనం విలన్ లాగా ఆలోచిస్తాం కాబట్టి ఆయన కూడా విలన్ అని అనుకుంటాం. మానవ స్వభావం ఏదైతే ఉందో అది దైవానికి అంటగట్టి ఆయన్ని కూడా అలాగే చూడటం మొదలు పెడతాం. కనుక ఆ భయాలన్నీ తీసేసి సాధన చేస్తే మనకి ఇవ్వాల్సినవి రావాల్సినవి అన్నీ కూడా ఆయనే చూసుకుంటాడు. ఇంకొక పద్యంలో తన్ను తాను తెలియుట తత్వము తన కన్యులు బోధ చేయ ధరలో కలరా. మన గురించి మనమే తెలుసుకోగలం, ఇతరులు తెలుపలేరు. మనమేంటో మనకి తెలుపలేరు, గైడ్ చేయగలరు అంతవరకే. తన్ను తెలియకుండా తనకెవ్వరు తెలుపలేరు. నిన్ను నువ్వు తెలుసుకోకపోతే, నేనెవరు అనే తెలుసుకోకపోతే ఇంకెవరు కూడా తెలుపలేరు. అమ్నీషియా పేషెంట్ ఉంటాడు, వాళ్ళంతట వాళ్ళు మర్చిపోయిన వాళ్ళ పేరుని వాళ్ళు గుర్తు తెచ్చుకోవాలి. మనం ఎంత చెప్పినా వాళ్ళకు గుర్తుకు రాదు. కనుక ఆ అమ్నేషియాలో నుంచి బయటికి రావాలి. అదే మాయ అని చెప్పాం, అది అమ్నేషియా. మనల్ని మనం గుర్తుపట్టకపోవడం, నేను ఆత్మని అని గుర్తుపట్టకపోవడం, ఒక పేషెంట్ లాగా ఉండడం, నేను దైవాన్ని అనేది గుర్తుపట్టకపోవడం, అది ఈ పద్యంలో క్లియర్గా చెప్పారు. తనలో సర్వం ఉండగా తన లోపల వెదుకలేగా ధర వెదకెడి ఈ తనువుల మోసెడి ఎద్దుల మనములు తెల్పంగ వశమే. మొత్తం తనలోనే ఉంది, ఉంటే అది వదిలేసి తన లోపల వెదుకలేక, లోపల వెతకకుండా ధర వెదకెడి ఈ భూమి మీద అంతా వెతుకుతున్నాడు, తనలో తప మొత్తం వెతుకుతున్నాడు. ఈ తనువుల మోసడి ఎద్దుల, ఈ ఎద్దులాంటి శరీరాన్ని మోసుకొని ఈ భూమి అంతా ఎతుకుతున్నాం. మనముల తెల్పంగ వశమే. అటువంటి మనసుతో ఉన్నోడు ఏం తెలుసుకోగలడు? మహిళ వేమ అని చెప్పి ఆ మనసులో ఉన్నది ఖాళీ చేస్తే అక్కడే దొరుకుద్ది అని చెప్పి చెప్తున్నాడు. నెక్స్ట్ గురువు గురించి ఇంకొక పద్యం చెప్తున్నారు. గురువు శిక్ష లేక గురుతెటులు కలుగును, అజునకైనా వాని అబ్బకైనా తాళపు చెవి లేక తలుపులు ఎట్లు ఊడును, విశ్వదాభిరామ వినురవేమ. తాళం తీయాలంటే తాళం చెవి ఉంటే చాలు, మిగతా ఏవి అక్కర్లేదు. ఆ గురువు శిక్షణ ఎట్లుంటదంట, ఆ తాళం చెవి ఓపెన్ చేసే లెవెల్కి ఉంటది అని చెప్పి గురువు శిక్ష గురించి, శిక్షణ గురించి చెప్తున్నారు. ఎవ్వరికి తాళం చెవి లేక తాళం ఓపెన్ కాదు. గురువు శిక్ష తాళం చెవి లాంటిది, శిక్షణ చెవి లాంటిది అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. ఇంకొక 4 పద్యాలు ఉన్నాయి మాస్టర్స్, అవి తెలుసుకొని మన సెషన్ ఫినిష్ చేస్తాం. మరి మనసు ఎలా ఉంటది అంటే, మనసే మాయా మృగంబో, మనసేమిటి మరి పోనీదు పై పైకి, మనసున చంపిన మనసందే ముక్తి మహిళ వేమ. అంటే మనసే మాయ మృగంబౌ. సీతాదేవి అంతటా ఆమె మాయా మృగం అంటే బంగారు జింకను చూసి మనసు మాయలో పడిపోయి అది కావాలి అని చెప్పి కష్టాలు తెచ్చుకుంది. అలాగే మనసు ఎప్పుడు కూడా మాయా మృగంలాగా మనల్ని మోసం చేస్తూ ఉంటుంది. కనుక ఎప్పుడు బుక్స్ చదువుతూ ధ్యానం చేస్తూ సజ్జన సాంగత్యం చేస్తే మనస్సు మాయలో పడకుండా ఉంటది. పాతకాలంలో చూస్తే అందరి ఇళ్లలో బుక్స్ పెట్టుకోవడానికి ఒక స్టాండ్ ఉండేది, పీట ఉండేది, దానిలో బుక్స్ పెట్టుకొని గ్రంథ పఠనం రోజు చదివేవాళ్ళు. అంటే మనల్ని మనము ప్రతిరోజు
నేను దేవుణ్ణి అని గుర్తు చేసుకుంటా ఉంటేనే ఆ మాయలోంచి బయటపడతాము. మనసే మాయ మృగంబో, మనసేమిటి మెరిపోని ఇది పై పైకి మనల్ని ఎదగకుండా చేస్తుంది, ఇక్కడే ఉంచుద్ది, అల్పుడిలాగానే పెడుతుంది. మనసును చంపిన మనసందే ముక్తి. ఆ మనసులో ఉండే మనసు దగ్గరికి ధ్యానం చేసినప్పుడు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి మనసులో ఉండే మనసుని చంపి అక్కడే ఉండే ముక్తిని తీసుకొని వచ్చి ముక్త స్థితిలో జీవిస్తాము అని చెప్పి మనసు గురించి చాలా బాగా చెప్పారు. ఇక్కడ ఆత్మ గురించి ఇంకో పద్యంలో లేడు లేడనినా లేనే లేడు, కాడు కాడటంచు కానే కాడు, తోడు తోడటన్న తోడనే తోడగు, విశ్వదాభిరామ వినిరవేమ. ఆత్మ లేదు అంటే లేదు, ఉండదు. ఆత్మ మనకి అందుబాటులోకి రాదు. కాడు కాడటన్న కానే కాడు, ఆయన నాకేం కాడు అంటే ఆయన మనకేం చెయ్యడు. ఎప్పుడైతే ఆత్మకి విలువ ఇస్తామో, ఆత్మని మైండ్ చేస్తామో, ఆత్మ ఉన్నది అని నమ్ముతామో, తోడు తోడటన్న తోడనే తోడగు, ఉన్నాడు అని మనం అనుకున్నంతనే వెంటనే తోడైపోతాడంట మనకి. తోడైతే ఏముంది, పాలు పెరుగైపోతాయి. ఆ విరిగిపోయే పాలు పెరుగుగా మారిపోతాయి. మనం కూడా ఆత్మని నమ్మినప్పుడు, తోడు అన్నప్పుడు అది తోడై మనం ఆత్మస్వరూపంగా దైవ స్వరూపంగా మారిపోతాం. తోడు తోడటన్న తోడనే తోడగు, విశ్వదాభిరామ విరవేమ. నెక్స్ట్ పూజ చేస్తాము. పూజ వస్తువులేంటి, పూజ ఏంటి అని క్లియర్గా చెప్తున్నారు. పూజ సేయ పూజారి తానాయే, యజ్ఞపాత్రము తానే, పూజ్య వస్తువన్న భువిని తానే, యాడ పూజ సేయు ఎల్ల దిక్కుల తానే, తానే నేను నేనే తానే వేమ అని చెప్పి చెప్తున్నాడు. పూజ చేస్తూ చేస్తూ తానే పూజారైపోతాడు. ఇక్కడ భగవద్గీతలో కూడా చెప్తాడు, యజ్ఞ పాత్రము బ్రహ్మము, హోమద్రవ్యము బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమము చేయువాడు బ్రహ్మము, బ్రహ్మకర్మ సమాధి పొందినవాడు కూడా బ్రహ్మమనే చెప్పబడును, ఆ ఫలము కూడా బ్రహ్మమే అంటాడు. కనుక పూజ్య వస్తువులు వేరే కాదు, అది కూడా బ్రహ్మమే. భువిని బ్రహ్మమే, దివిని అక్కడ కూడా బ్రహ్మమే, ఇక్కడ బ్రహ్మమే. ఏం పూజ చేస్తావు, అంతా నువ్వే, ఎల్ల దిక్కుల తానే, అంతటా నువ్వే ఉన్నావు, ఇంకా వేరేగా పూజ ఏం చేస్తావు? తానే నేను నేనే తానే వేమ, అంతా నేనే అని చెప్పి తనిగా ఏది చెయ్యాల్సిన అవసరం లేదు అని క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నారు. కట్టెయందు నిప్పుగానని చందము, ఈ తనువునందు ఆత్మ తగిలియుండు, మరుగు తెలిసి మార్పునకు ఓవలెనయ్య, విశ్వదాభిరామ వినురవేమ. ఈ కట్టెలోనే నిప్పుంది, ఆ బూడిద వల్ల తెలియట్లేదు. అక్కడే కట్టెలో నిప్పు ఉన్నట్లే ఈ శరీరానికి అంటుకొని ఆత్మ ఉంది. మనస్సు అనే ధూళి తీసేస్తే ఆ ఆత్మ అనేది ఈ శరీరంలో ఉన్న విషయాన్ని మనము గుర్తిస్తాము, కనిపెడతాము అని చెప్పి మనకి ఎన్నో శ్లోకాల రూపంలో, పద్యాల రూపంలో ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారు యోగి వేమన గారు. వారికి శతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మహావతార్ టీవీ వాళ్ళకి, గురువు గారికి, రంగనాథన్ గారికి, పళనియప్పన్ గారికి, నాకు చక్కగా సపోర్ట్ చేసి గైడ్ చేసిన నాగమణి మేడం గారికి, ఎంతో సహనంతో ఓర్పుతో చక్కగా విన్న మీ అందరికీ నా శతకోటి ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్స్.